ఇప్పుడు ఒకసారి నెల్లూరులో దక్షిణ కోస్తా పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మా ప్రతినిధి మహేష్ ఉన్నారు. మహేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ ఏవైతే ఫెంగల్ తుఫాను బారి నుంచి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది? అక్కడ ఏ ఏ ఏరియాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? స్వామి, ప్రధానంగా ఈ ఫెంగల్ తుఫాను ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులందరినీ కూడా గజగజ వణికిస్తుంది. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. నాయుడుపేట, సూలూరుపేట, వెంకటగిరి, ఈ గూడూరు, నెల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ వర్షాలతోటి జనజీవనం అంతా కూడా స్తంభించిపోతుంది. నెల్లూరు నగరంలో రోడ్లన్నీ కూడా జలమయంగా మారాయి. కొన్ని రోడ్లలో ప్రస్తుతం మనమైతే కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇప్పుడు కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేశారు. ఎక్కడికక్కడ మున్సిపాలిటీ అధికారులు వాటర్ని తోడేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు కానీ ఇంకా పెరిగితే లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక కడల్లో సముద్రం విషయం తీసుకుంటే సముద్రంలో గంటకి కూడా అలల ఉధృతి పెరుగుతూ ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో ఈ ఉధృతి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో ఈ రోజు అమావాస్య, పౌర్ణమి, అష్టమనవముల వేళల్లో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంది అలల ఉధృతి అని చెప్పి అలల ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో సముద్రం దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర ముందుకు రావడం జరిగింది. దీంతో తీర ప్రాంత గ్రామాలలో ఉండే మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇటు రేణిగుంట విమానాశ్రయంలో కొన్ని ఫ్లైట్లు రద్దు చేయడం, చెన్నై ఎయిర్పోర్ట్ మొత్తం మూసేయడంతో విమాన ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు వెళ్లాలని, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఎక్కడెక్కడ లక్షల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన వారంతా నెల్లూరు దాటి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విజయవాడ నుంచి చెన్నైకి నడిచే రైళ్లు, అలాగే విజయవాడ నుంచి తిరుపతికి నడిచే రైళ్లు చాలా వరకు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ వానల వర్షాల కారణంగా రైలు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు కూడా ఆలస్యంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరోవైపు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పెన్నా నది, పెన్నా పరివాహక ప్రాంతంలో దాని ఉపనదులు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులని సమీక్ష నిర్వహిస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఈ వర్షాల కారణంగా జిల్లా చాలా నష్టం అని చెప్పాలి. గాలు కానీ ఎక్కువైతే చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా కూడా అంతరాయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.